అండ్ కాసేపటి ముందు టాస్ కూడా జరిగింది. తెలుగు టైటన్స్ టాస్ గెలిచారు. ఫస్ట్ రైడ్ యూపీ యోధాస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్స్. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Mato Petu Koku. సురేందర్ గిల్ వర్సెస్ పవన్ షరావత్. ఆల్ ద బెస్ట్ బోత్ ద టీమ్స్. అండ్ మనస్ఫూర్తిగా మాత్రం తెలుగు టైటన్స్ గెలవాలని కోరుకుందాం. హిస్టరీ రిపీట్ అవ్వాలి అండ్ హిస్టరీ సృష్టించాలి ఈ రోజున. మనతో జాగ్రత్తగా ఉండాలి అండ్ చరిత్రను తిరగ రాయాలని కోరుకుందాం. మల్లేష్ ధ్రువంశం 6 విక్టరీస్ సాధించే వంశం. చూద్దాం మల్లేష్, మీరు చెప్పిన కథలు పిట్ట కథలనిగా ఈ రోజు రుజువు అవుతుందా లేదా చూద్దాం. నిజం అవుతుంది అక్కడ. కిషన్ హుడ్డా చూడొచ్చు, కోచ్ తెలుగు టైటాన్స్. అండ్ మంచి స్ట్రాటజీతో తో రాబోతుంది ఈ మ్యాచ్. మాత్రం సాలిడ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ తెలుగు టైటాన్స్ కి. అండ్ ఇనిషియల్ 10 minutes మాత్రం సాలిడ్ గా అగ్రెసివ్ ఆడాలి, పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. ఇది కదా, ఇలాంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి తెలుగు టైటాన్స్ కి. అది పవర్ స్టార్ పవన్ షరావత్ వల్లనే అవుతుంది. సాలిడ్గా జంప్ చూడొచ్చు అక్కడ. సుమిత్ పైన పై చేయింది. మరొకసారి భరత్ రైడర్ గా. అండ్ భరత్ తో పాటు ఆడకూడదు, అనవసరంగా అటాక్ ఇచ్చేస్తుంది. సాలిడ్ గా అజిత్ పవార్ నుంచి మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు. సక్సెస్ అయ్యింది తెలుగు టైటన్స్ కి. అండ్ ఇది ఫస్ట్ లక్కీ పాయింట్ అండ్ ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ తెలుగు టైటన్స్ కి. దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. అద్భుతం, సూపర్ కాంబినేషన్ చైన్ ట్యాకిల్ ఇది. పవన్ షరావత్ ఇది బెస్ట్ ఫేస్. ఫస్ట్ 1 minute to 10 minutes మధ్యలోనే 71% స్ట్రైక్ రేట్ ఉంటుంది. అదే కంటిన్యూ అవుతుందా అంటే అయింది కూడా. సాలిడ్ గా హ్యాండ్ చేస్తూ మల్టీ రైట్ పాయింట్ సాధించాడు. 2 రైట్ పాయింట్ పవర్ స్టార్ పవన్ షరావత్. అక్కడ లెక్క పెరిగింది, ఇక్కడ మ్యాట్ మీద వాళ్ళ సంఖ్య తగ్గింది. రన్నింగ్ హ్యాండ్ టచ్ 1, 2 డైవింగ్ హ్యాండ్ టచ్. అండ్ ఇక్కడ చూడొచ్చు పవన్ షరావత్ కూడా. చాలా జాగ్రత్త. ఇక్కడ పాయింట్ లభిస్తుందా లేదు. సూపర్ ట్యాకల్ రాఫ్, సూపర్ ట్యాకల్. అచ్చం మొసలి పట్టులాగా కాస్త తొందరపడ్డా అనిపించింది. ఇక్కడ రాఫ్ సూపర్ ట్యాకిల్ అయితే చేసింది. అండ్ సాలిడ్ గా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశారు. కానీ అక్కడ పవర్ స్టార్ పవన్ షరావత్ కి కొంచెం ఇంజూర్ కన్సర్ట్ అయితే కనబడుతుంది. అది పెద్దది కాకూడదని కోరుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఫార్వర్డ్ మూమెంట్ చేశాడు ఇమీడియట్లీ. అక్కడ భవానీ రాజ్పుత్ నుంచి డబల్ యాంకిల్ హోల్డ్ అయితే చేశాడు. ఇక్కడ ప్రెజర్లో నీ పైన కొద్దిగా పెయిన్ అయితే కనబడుతుంది అక్కడ. అవసరం అయినప్పుడల్లా మనకు ఔషధాన్ని ఇచ్చేటువంటి విజయ్ మలిక్ మరి ఇక్కడ బోనస్ సాధిస్తాడా లేదా చూడాలి ఇక్కడ. అండ్ పవన్ షరావత్ రివైవల్ జరుగుతుందా, తన మ్యాట్ మీదకి వస్తాడా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ చూడొచ్చు బోనస్ 45 వచ్చేసాడు. అదిగో విజయం, అదిగో విజయ్ మలిక్. మరి ఇది సూపర్ రైడ్ అవుతుందా? ఉన్నట్టుండి ఆ ఉత్సాహం ఊరకలేసింది. ఆహా, విజయం అంటే ఇదే. అతని పేరు రాసుకోండి, విజయ్ మలిక్. రైడ్ సేవ్ 4 పాయింట్. ఆహా, హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. చెప్తుంటే ఆటోమేటిక్ గా ఉత్సాహం ఆనందం ఊరకలేస్తున్నటువంటి ఇది. ఆహా, అద్భుతం. ఆ జంప్ చూడండి, సాలిడ్ గా జంప్ తీసుకున్నాడు చైన్ పై నుంచి. శశి యాంటిసిపేషన్ చేశాడు అక్కడ, చైన్ హోల్డ్ చేస్తాడని. ఆ చైన్ పై నుంచి జంప్ తీసుకోవడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇది అక్కడ చూడొచ్చు అగేన్స్ట్ యూపీ యోధాస్ 9.3 తన రేట్ సగటు. మెచ్చుకోవాలి. తొడగొట్టు చిన్న విజయం విజయ్ మలిక్. ఈ రోజు గురువారం రోజున విజయ్ మలిక్ అదరగొడుతున్నాడు. పో,
వాట్ యాంటిసిపేషన్ చూడొచ్చు అక్కడ. సాలిడ్ గా జంప్ తీసుకున్నాడు, పాయింట్ అయితే సాధించాడు. తెలుగు టైటాన్స్ లీడ్ లో ఉంది 1 పాయింట్. అస్సలు మిస్టేక్ చేయకూడదు, ఇలాంటి ట్యాకిల్స్ కావాలి. సాలిడ్ గా ట్యాకిల్ చేశారు, బోనస్ ఇచ్చిన తర్వాత ట్యాకిల్ చేశారు. అది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు తెలుగు టైటాన్స్ కి. All in యూపీ యోధాస్. సరే హ్యాండ్ టచ్ కోసం ఒకసారి ఫ్రంటల్ హ్యాండ్ టచ్ కోసం వెళ్ళాలి, అలాంటి చేస్తేనే పాయింట్స్ వస్తాయి. కానీ ఇక్కడ భవానీ రాజ్పూత్ మాత్రం సాలిడ్ గా హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ సాధించాడు. మల్టీ రైడ్ పాయింట్ ఇది. ఇద్దరిని కార్నర్ ని కవర్ ని ఇద్దరిని హ్యాండ్ టచ్ చేశాడు. 2 points. అక్కడ ఆశీష్ నర్వాల్, ఫస్ట్ ఆశీష్ నర్వాల్ పైన టచ్ జరిగింది. అండ్ ఇక్కడ సాగర్ మరొకసారి మిస్టేక్. ఎందుకు అలాంటి మిస్టేక్స్? మన డాక్టర్ ఉన్నాడు, జాగ్రత్తగా ఆడాలి. జసిన భవాన్ అండ్ 7 పాయింట్ల దగ్గర ఉన్నాడు. ఇక్కడ మరి ఈసారి చేస్తాడంటే లేదు. లేష్ ఉన్న ముగ్గురు మొనగాళ్ళు, ముగ్గురు మ్యాట్ మీద లేరు, బయటికి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడైతే భరత్ వచ్చాడు. అండ్ ఇక్కడ ఎవరు ట్యాకిల్ చేస్తారా? భరత్ ని అద్భుతంగా ట్యాకిల్ చేశారు. ఇప్పటి వరకు సూపర్ ట్యాకిల్ అవుతుందా చూద్దాం. ఇంకా పెరుగులాట నడుస్తూనే ఉంది. రివైవల్ జరిగింది, రాక్ సూపర్ ట్యాకిల్ జరిగింది. 2 పాయింట్లు అచ్చం మొసలి పట్టులాగా. వెల్ డన్ మామూలుగా కాదు అది. విఫలమైన ట్యాకిల్స్ కనుక చూసుకుంటే యూపీ యోధాస్ 11, 5 మాత్రమే తెలుగు టైటాన్స్. ఇక్కడ ఎస్కేప్ అయ్యాడంటే చాలా క్లోజ్ గా వచ్చాడు, కానీ ట్యాకిల్ సక్సెస్ అయ్యింది యూపీ యోధాస్ కి. 1 point. మంచి ట్యాకిల్ చేశారు. వచ్చిన తర్వాత కాస్త వెనక్కి తిరిగి చూసినట్టు కనిపించింది. ఒకసారి చూద్దాం. సుమిత్ చాలా స్ట్రాంగ్ డిఫెండర్ చూడొచ్చు. బ్యాక్ హోల్డ్ చేశాడు, కొంచెం లేజీగా వెళ్ళే ప్రయత్నం చేశాడు. అండ్ మనం చూడొచ్చు 2 పాయింట్ల తేడా ఉంది. ఇక్కడ మరి ట్యాకిల్ చేస్తాడా? లేదు నేను టచ్ చేయలేదు అంటున్నాడు. కానీ మరి ఇక్కడ 1 పాయింట్ 2 చూడాలి. ఒకవేళ ఆల్అౌట్ అయితే మాత్రం మొత్తం కలిపి 4 పాయింట్లు లీడ్లోకి వచ్చేస్తారు యూపీ యోధాస్. కిషన్ దుల్ అయితే కంప్లీట్ గా టచ్ అయితే చేశాడు. ఇక్కడ టచ్ అయితే జరగనట్టుంది, టచ్ అయితే జరగలేదు. సేఫ్ అజిత్ పవార్ సేఫ్. 1 point. కొంచెం బోనస్ మరి ఓంకర్ పాటిల్ ఇక్కడ చూస్తే ఏమైనా పాయింట్ సాధిస్తాడంటే లేదు. 6 మబ్బులు కమ్మేశారు ఇక్కడ, మామూలు కాదు. అండ్ ఆల్ అవుట్. బోనస్ పాయింట్ లభించింది. 21 ఇటువైపు 3 అంటే 22 పాయింట్ తేడా. బోనస్ కూడా జరగచ్చు కదా, బోనస్ కూడా జరగచ్చా? ఏం జరిగినా యాక్షన్ జరిగినట్టే. అక్కడ జరిగింది. బోనస్ కాకుండానే పాయింట్ అయితే సాధించాడు. మల్టీ రైడ్ పాయింట్, బోనస్ ప్లస్ పాయింట్, 2 రైడ్ పాయింట్ సాధించాడు. ఆ ఎఫర్ట్ ను మెచ్చుకోవాలి, చూడాలి. అండ్ ఇక్కడ బోనస్ అటెంప్ట్ జరిగింది. తర్వాత కవర్ నుంచి సాగర్ ఎస్కేప్ ఈజీ. సాగర్ ఉన్నప్పుడు ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు శశి. ఇది డూ ఆర్ డై రైడ్. తెలుగు టైటాన్స్ కి మంజీత్ రావడం చూస్తున్నాం. 1 versus 4 అండ్ ఎండ్ లైన్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఇక్కడ యాంకిల్ హోల్డ్. సుమిత్ దగ్గరికి వెళ్తే చాలా కష్టం. మరొకసారి సుమిత్ దగ్గరికి వెళ్ళాడు. యాంకిల్ హోల్డ్ సాలిడ్ గా చేశాడు. గ్రిప్ సాలిడ్ గా ఉంటుంది. చూడొచ్చు, ఒకటే దగ్గర ఫుట్ వర్క్ చేస్తే కంపల్సరీ ట్యాకిల్ అవుతారు. అదే జరిగింది అక్కడ. ఈజీగా ట్యాకిల్ చేశాడు. సపోర్ట్ కూడా లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది యూపీ యోధాస్ కి. ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే అండ్ వెయిట్ చేయాలి. అనవసరంగా తొందర పడకూడదు. తెలుగు టైటాన్స్ డీప్ గా వచ్చిన తర్వాతనే ట్యాకిల్ చేయాలి. సపోర్ట్ కూడా అంతే స్పీడ్ గా రావాలి. అదే జరిగిందా? జంప్ అయితే తీసుకున్నాడు, కానీ అది సూపర్ ట్యాకిల్ జరిగిందా లేదా, మల్టీ రైడ్ పాయింట్ అనేది చూడాలి. అండ్ 2 టచ్ పాయింట్స్ వస్తాయి, కానీ రైడ్ కూడా అవుట్ అవుతాడు. Telugu Titans challenge Raider out. Our decision Raider save 2 points. Please review. వెళ్ళిందా బయటికి ఒకసారి చూద్దాం. ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్. విజయ్ మలిక్ని టచ్ చేశాడు. అక్కడ కిషన్ దుల్ ట్రై చేశాడు యాంకిల్ హోల్డ్ లేదా థై హోల్డ్ కోసం, కానీ కుదరలేదు. నెక్స్ట్ ఆపర్చునిటీ. దాని తర్వాత ఇక్కడ కిషన్ దుల్ మాత్రం అక్కడ టచ్ అయితే జరగలేదు. అండ్ ఇక్కడ ఏమైనా టోక్ ఏమైనా జరిగిందా? ఇక్కడ జరిగినట్టయితే కనిపిస్తుంది స్లైట్గా. ఇది మాత్రం ఆల్ అవుట్ పాయింట్స్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. కలిసి వచ్చే పాయింట్స్ యూపీ యోధాస్కి వెళ్ళే అవకాశం ఉంది. 3+2 5 పాయింట్స్ వెళ్తాయి అనిపిస్తుంది. Review unsuccessful. 3+2 5 points.
UP Yodas, all out Telugu Titans. Captain, no more review. ఇక్కడ రివ్యూ కోల్పోయింది, అనవసరంగా ఆల్ అవుట్ పాయింట్ ఇచ్చినట్టే. అక్కడ 2 పాయింట్స్ రైడ్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ తో సరిపెట్టుకున్న పర్లేదు అన్నట్టుంటే బాగుండేది తెలుగు టైటన్స్, కానీ రివ్యూ తీసుకొని మరీ వాళ్ళకి ఆల్ అవుట్ పాయింట్స్ అయితే ఇచ్చేసింది కంప్లీట్ గా తెలుగు టైటన్స్. సాలిడ్ ఎఫర్ట్ గా ఆడుతున్నారు, అందరు కలిసి కట్టుగా ఆడుతున్నారు. ఇక్కడ సుమిత్ మల్టీ రైడ్ పాయింట్ వస్తుంది. విజయ్ మాలిక్ Jersey number 3. 2 పాయింట్లు మల్టీ పాయింట్ రైడ్ ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం అనవసరంగా ట్యాకిల్ చేయకూడదు, రిస్క్ చేయకూడదు. 7 పాయింట్స్ ఉన్నా పర్లేదు, ఒక పాయింట్ వస్తుంది పాయింట్స్ టేబుల్స్ కనుక మనకు. పాయింట్ ఇవ్వకుండా ప్రయత్నం చేయాలి. హ్యాండ్ టచ్ చేశానని చెప్తున్నాడు. ఈజీ హ్యాండ్ టచ్ పాయింట్ ఈజీగా ఇచ్చేసాడు. 1 point. అండ్ లాస్ట్ రైడ్ కాబోతుంది తెలుగు టైటన్స్ కి. ఖచ్చితంగా బోనస్ +1 అయితే కావాలి, లేదా ఎందుకంటే 7 పాయింట్ల తేడా ఉందనుకోండి, ఆ 1 పాయింట్ కూడా రాదు. అండ్ ఎస్, ఇంకొక పాయింట్ సాధించాడు ఇక్కడ. 1 point. Telugu Titans. 7 Jersey points number 3 out. తేడా. అండ్ ఆ 1 పాయింట్ గురించి ఇప్పుడు చర్చ అంతా. Right. ఆ ఒక్క పాయింట్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది పాయింట్స్ టేబుల్స్ లో కనుక చూసుకుంటే. అండ్ ఇక్కడ మాత్రం చాలా చక్కగా ఆడారు యూపీ యోధాస్ మాత్రం రైడర్స్. అండ్ భరత్ అండ్ భవానీ రాజ్పూత్, ఇక్కడ భరత్ రావడం చూస్తున్నాము, సాలిడ్ గా ట్యాకిల్ చేశాడు. ఇలాంటి ట్యాకిల్స్ 1 point. చాలా లేట్ అయ్యాయి. Telugu Titans. శంకర్ గదాయ్ నుంచి ట్యాకిల్ ఇనిషియేషన్ అయితే జరిగింది సాలిడ్ గా. అండ్ మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది, టైం అయిపోయింది. ఈజీ రైడ్స్ అయితే చేశారు ఈరోజు యూపీ యోధాస్ రైడర్స్, భరత్ అండ్ భవానీ రాజ్పూత్.